ఈ మధ్య నేను ఉద్యోగాలు బాగా పోతున్నాయి, మెటా నుంచి ట్విట్టర్ వరకు, మైక్రోసాఫ్ట్ నుంచి అమెజాన్ నుంచి బైజూస్ వరకు. ఇది ఇండియాలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని ఓ వీడియో పెట్టాను. దాదాపు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు 1,20,000 మంది చూశారు. మ్యాసివ్ రీచ్. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నేటి యువతరంలో వారి కుటుంబాలలో ఎంప్లాయ్మెంట్ పట్ల ఎంత కన్సర్న్ ఉంది అనటానికి ఇదొక ఉదాహరణ. ఉన్న ఉద్యోగాలు పోతాయేమో అని భయం కొందరికి, కొత్త ఉద్యోగాలు ప్రమోషన్లు రావని మరికొందరికి, అసలు ఉద్యోగమే వస్తుందా లేదా అన్న ఆందోళన ఇంకొందరికి. సో ఈ కన్సర్న్ ఉన్న సమయంలో కొద్ది రోజుల క్రితం మై డాటర్ అమర్త్య లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ పెట్టింది. అది సో ఆ పోస్ట్ హెడ్లైన్ ఫీడ్బ్యాక్ ద బ్రేక్ఫాస్ట్ ఆఫ్ ద ఛాంపియన్స్ అని. సో ఆ పోస్టు అనూహ్యంగా మోర్ దెన్ 7,000 ఇంప్రెషన్స్ వచ్చాయి. దీంతో ఎందుకు అంటే అది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు నా వీడియో అయినా ఇప్పుడు నా డాటర్ పెట్టిన పోస్ట్ అయినా దీనికి ఇంతగా రెస్పాన్స్ రావటానికి మళ్ళీ జాబ్ కన్సర్న్. సో ఆ పోస్ట్లో వాట్ డిడ్ షీ టెల్ అంటే చాలామంది ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తుంటారు, మంచి టాలెంటెడ్ యూత్ కొరకు కంపెనీస్ కూడా ప్రయత్నిస్తుంటాయి. సో ఈ రెండు ప్రక్రియలు జరుగుతుంటాయి. టన్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉన్న వారికి, అంటే చాలా అనుభవం ఉన్న వారికి, లేదా ఎర్లీ అడాప్టర్స్ అంటే తొందరగా ఒక విషయాన్ని నేర్చుకునేవారు, వీరికి ప్రాబ్లం లేదు. వారు ఒక 2 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు, తమ ఇంటర్వ్యూలో ఏం తప్పులు చేస్తామో తెలుసుకుంటారు, 3వ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. కానీ అందరూ అలా ఉండరు. అండర్ స్కిల్డ్ ఉంటారు, అంత నైపుణ్యం ఉన్నవారు ఉండరు. అలాగే అనవేర్ వాళ్ళు ఉంటారు, అంటే ఎలా ఇంటర్వ్యూ చేయాలో తెలియదు, ఎలా మాట్లాడితే ఉద్యోగం వస్తుందో తెలియదు, ఎలా పర్ఫామ్ చేయాలో తెలియదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూనే ఉంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని తప్పులు చేస్తారు, ఆ తప్పులు ఏంటో ఎవరు చెప్పరు. సెకండ్ ఇంటర్వ్యూలో మళ్ళీ తప్పులు చేస్తుంటారు, ఆ తప్పులు ఎవరు చెప్పరు. చాలా కంపెనీస్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక ఉద్యోగంకి 10 మందిని ఇంటర్వ్యూ చేస్తే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. సో ఒక సామాజిక బాధ్యత ఏంటంటే ఎందుకు రిజెక్ట్ చేశారు అని. వై డిడ్ యూ రిజెక్ట్? దానికి ఒక రీజన్ ఉండాలి కదా. సో ఆ రిజెక్ట్ చేయడానికి కారణాలు కూడా ఆ ఇంటర్వ్యూ అయిపోయాకనో ఇంటర్వ్యూ సమయంలోనో ఎప్పుడో ఒకసారి చెప్పాలి వారికి. ఇంకో నీవు ఈ పొరపాటు చేశావు, ఈ పొరపాట్లను కనుక సరిదిద్దుకుంటే యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ పర్ఫార్మర్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ అని గనక కాస్తంత సమయం కేటాయించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కనుక ఆ యంగ్ మ్యాన్ ఆర్ ఉమెన్కి చెప్పగలిగితే అది వాళ్ళ జీవితాలు మారుస్తాయి. ఎందుకంటే తప్పు ఎవరు కావాలని చేయరు. వారి అనుభవ రాహిత్యం వల్లనో, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్లనో, ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ వల్లనో వాళ్లకు సపోర్టింగ్ ఈకో సిస్టమ్ ఉండకపోవచ్చు. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది ఉద్యోగాలకు వస్తున్నారు. సో వాళ్లకు తెలిసిన వారు ఎవరు ఉండకపోవచ్చు, బంధువుల్లోనో మిత్రుల్లోనో ఈ పరిజ్ఞానం ఉన్నవారు ఉండరు. వాళ్ళకి ఎవరు చెప్పాలి పాపం. సో వారికి లైఫ్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉంటారు కానీ సక్సెస్ కారు. దాంతో ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది, డిప్రెషన్ మొదలవుతుంది. అంతే మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు తెలుస్తుంది, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి తెలుస్తుంది ఏ తప్పు చేశారు. ఇంటర్వ్యూ అటెండ్ అయిన వ్యక్తికి అన్నీ తెలవాలని ఏం లేదు. తమ తప్పులు అసలే తెలుసుకోలేరు చాలామంది. ప్రతి హ్యూమన్ బీయింగు తమ తప్పు తెలుసుకోలేరు. అందువల్ల కంపెనీస్ ఒక పాలసీగా మీ సామాజిక బాధ్యతగా, దీనికి ప్రభుత్వాలు కనుక ఓ చట్టం చేస్తే నిబంధనలు ఇస్తే మళ్ళీ అది ఫార్మల్గా ఉంటుంది, అది ఏదో చేశామని చెప్పుకోవడానికి ఉంటుంది. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ కంపెనీస్ మీ బాధ్యతగా తీసుకోండి. లేదు కంపెనీస్ ఈ బాధ్యతగా లేకపోతే కనీసం ప్రొఫెషనల్స్ అయినా మీరు ఇంకొకరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అజ్యూమింగ్ దట్ యు ఆర్ నాట్ సెలెక్టింగ్ దట్ పర్సన్, మీరు అతన్ని సెలెక్ట్ చేస్తలేరు, స్పెండ్ సమ్ టైమ్ టు టాక్ టు దట్ పర్సన్. నువ్వు ఎందుకు సెలెక్ట్ కాలేదు, దీస్ ఆర్ ద మిస్టేక్స్ యు ఆర్ డన్ అండ్ ఇఫ్ యూ కెన్ కరెక్ట్ దెమ్ యూ విల్ సర్టన్లీ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్ అని చెప్పడం వల్ల వాళ్ళు మోటివేట్ అవుతారు, వాళ్ళు రీస్కిల్ అవుతారు, వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటారు, అప్డేట్ అవుతారు. దీనివల్ల కంపెనీస్ కూడా లాభం. కంపెనీస్ కూడా ఇవాళ మన ఇండియన్ ఎకానమీలో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒకవైపు ఏమో జాబ్స్ లేవు, మరో జాబ్స్ లేక అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్న యూత్.
కాదంటే అండర్ ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్న యూత్, అంటే తమ క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా తాము ఆశించిన జాబ్ రాక ఏదో ఒక జాబ్లో అడ్జస్ట్ అవుతుంటారు. కానీ మరోవైపు కంపెనీస్ టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ లేక వాళ్ళు బాధపడుతున్నారు. మీరు ఏ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళని అడగండి, చెప్తారు వీఆర్ అనేబుల్ టు గెట్ గుడ్ క్యాండిడేట్స్ అని. గుడ్ క్యాండిడేట్స్ రావడంలో మీ బాధ్యత ఏంటి? మీరు ఎవరో తయారు చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటామంటున్నారు, కానీ ఆ గుడ్ క్యాండిడేట్స్ని తయారు చేయడంలో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? యూ వాంట్ ఎ గుడ్ టాలెంట్, యూ వాంట్ హైర్ గుడ్ టాలెంట్. మంచి నైపుణ్యం అన్న వాళ్ళు మీకు కావాలి. మంచి నైపుణ్యం వల్ల ఆకాశం నుంచి ఊడిపడరు, ఈ సమాజం నుంచి ఊడిపోస్తారు. అందువల్ల ఆ మంచి నైపుణ్యాన్ని తయారు చేసుకోవడంలో మీ బాధ్యత కూడా ఉంటుంది, అంటే ఎంప్లాయర్ బాధ్యత కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ దిస్ ఫీడ్బ్యాక్, మీకే కొంతకాలానికి మోర్ క్వాలిటీ, బెటర్ క్వాలిటీ మ్యాన్ పవర్ మీకు మార్కెట్లో అందుబాటులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ తప్పులు మళ్ళీ రేపు మీ కంపెనీకి మీరు రేపు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంకో కంపెనీలో ఇంటర్వ్యూకు ఫెయిల్ అయిన వ్యక్తే, కానీ అతనికి ఎవరు చెప్పలేదు ఎందుకు ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అవే తప్పులు చేస్తాడు. ఈజ్ ఇట్ నాట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ ఆల్సో? అందువల్ల కంపెనీస్ ఆలోచించాలి, హయ్యర్ లెవెల్లో ఉన్న ప్రొఫెషనల్స్ ఆలోచించాలి. ఇది కేవలం జాబ్స్ కొరకే కాదు, మీకు రియల్ లైఫ్లో కూడా ఇది చాలా అవసరం. ఫీడ్బ్యాక్ అనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వరు, ఫీడ్బ్యాక్ తీసుకోరు. ఫీడ్బ్యాక్ మీరు పేరెంట్స్ కూడా చూడండి, ఓ బిడ్డ తప్పు చేశారనుకోండి, అరే అది తప్పురా అంటారు. ఎందుకు తప్పు చెప్పరు? నువ్వు ఒక తప్పు చేశారు, వై ఈజ్ ఇట్ రాంగ్? కొద్దిగా సేపు సమయం కేటాయించి ఆ బిడ్డతో కూర్చొని మీరు ఎందుకు తప్పు చేస్తావు, లైఫ్లో ఏ మిస్టేక్ అయినా కావచ్చు. సో ఇప్పుడు ఉదాహరణకు ఇంటి పక్క వాడితో కొట్లాడొస్తాడు, నువ్వు 4 తిడతావు, లేదంటే ఇండియాలో ఏదో ఒకటి వేస్తావు. కానీ అలా వాడిని తిట్టడం ఎందుకు తప్పు వీడు చెప్తావా? మనం చెప్పం. అందువల్ల బ్యాడ్ బిహేవియర్ ఏమవుతుంది అంటే కరెక్ట్ కాదు. ఆ బ్యాడ్ బిహేవియర్ ఆ పర్సన్లో ఉండిపోతుంది. మీరు కొద్దిగా సమయం కేటాయించి వై ఈజ్ ఇట్ రాంగ్, ఆ వ్యక్తి చేసిన తప్పు అది ఏదైనా కావచ్చు. ఒక హోంవర్క్లో తప్పు ఉండొచ్చు, లేదు ఒక బిహేవియర్లో తప్పు ఉండొచ్చు, ఒక ఆలోచన చేయడంలో తప్పు ఉండొచ్చు. చాలా సందర్భాల్లో మనం ఎదుటి వాళ్ళ ఆలోచనలు రిజెక్ట్ చేస్తాం, ఎదుటి వాళ్ళ ఆలోచనలు రిబ్యూక్ చేస్తాం, తిరస్కరిస్తాం, విమర్శిస్తాం, కొట్టిపారేస్తాం. కానీ కాస్తంత సమయం తీసుకొని ఆ ఆలోచన ఎందుకు తప్పు, ఆ పని ఎందుకు తప్పు చెప్పం. ఒకవేళ చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నా వినేవాళ్ళు కూడా ఉండరు కొన్ని చోట్ల. అందువల్ల వినేవారు, ఫీడ్బ్యాక్ తీసుకునేవారు కూడా ముఖ్యం, ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు కూడా ముఖ్యం. అందువల్ల జీవితంలో మానవ సంబంధాల్లో కూడా మీరు కేవలం ఇంటర్వ్యూలే కాదు, బాస్ తప్పని చెప్తాడు ఎందుకు తప్పో చెప్పడు, ఫ్రెండ్స్ తప్పని చెప్తాడు ఎందుకు తప్పో చెప్పరు. సో ఫీడ్బ్యాక్ అనేది హ్యూమన్ లైఫ్లో చాలా చాలా కీలకం. మనిషి తన అనుభవాన్ని ద్వారానే తాను మారుతూ ఉండాలి. హ్యూమన్ పర్సనాలిటీ ఎవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. హ్యూమన్ పర్సనాలిటీ స్టాటిక్ కాదు. మన జీవితాల్లో చాలామంది మనకు తెలిసిన వాళ్ళని చూస్తాం, చాలా అనార్కిక్ బాగా ఉండేవాడు కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా మెచ్యూర్డ్గా మారిపోతాడు. అరే వీడే ఇంత మారిందా, అరే వీడేనా, నాకు తెలిసిన వాడు వీడేనా అని ఆశ్చర్యపోతుంటాం. కారణం ఏంటి? లైఫ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్ టీచర్స్, జీవితం పాఠాలు నేర్పుతుంది. అయితే కొద్దిమంది మాత్రమే తమ జీవితాన్ని తామే ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ, తామే సింహావలోకనం చేసుకుంటూ, తన జీవితాన్ని తామే విశ్లేషించుకుంటూ నేను ఎక్కడ పొరపడ్డాను, నేనేం చేయాలి అని ఆలోచిస్తుంటారు. ఇది చాలామంది చేయలేరు, చేయాలనుకున్న వారికి ఆ సామర్థ్యం ఉండదు. అందువల్ల ఇఫ్ యు ఆర్ ఎ రియల్ ఫ్రెండ్, మీరు ఇఫ్ యు ఆర్ ఎ రియల్ వెల్ విషర్, ఇఫ్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ, కంపెనీస్ అయినా, ఇండివిజువల్స్ అయినా, పేరెంట్స్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, కమ్యూనిటీ లీడర్స్ అయినా, సొసైటల్ లీడర్స్ అయినా, మీరు చేయాల్సింది ఏంటంటే అవకాశం ఉన్న చోట తప్పని చెప్పడం కాదు, అది ఎందుకు తప్పో చెప్పాలి. అన్నిటికీ మించి ఎలా రైట్ చేయాలో చెప్పాలి. ఎందుకు తప్పు అని చెప్పి కూడా మోటివేషన్ ఉన్న స్ఫూర్తి పోగొట్టకూడదు. కానీ అలా కాదు, ఇలా చేస్తే ఎలా జీవితం మారుతుందో చెప్పాలి. ఆ రకమైన ప్రయత్నం సామాజిక బాధ్యత. అందుకే ఫీడ్బ్యాక్ అనేది సమాజంలో చాలా చాలా కీలకం. ఒక మెరుగైన సమాజాన్ని, మరింత బాధ్యతాయుతమైన సమాజాన్ని, మరింత నైపుణ్యంతో కూడిన సమాజాన్ని తీర్చిదిద్దుకోవటానికి